ప్రాక్టికల్‌గా ఒక్కటి ఆలోచించండి. మొన్న గనక ఈ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్యన అవగాహన ఒప్పందం ఏదైతే శాంతి ఒప్పందం జరిగిందో పాకిస్తాన్ ఇనిషియేటివ్ తీసుకుంది గదా! షాబాజ్ షరీఫ్, ఆసిఫ్ మునీర్ బాగా కష్టపడ్డారు గదా! పదే పదే ప్రకటించుకున్నారు గదా! శాంతి ఒప్పందం అయిపోయింది. ఇద్దరు సంతకాలు పెట్టారు గదా! 15 రోజులు ఆగింది గదా! మళ్ళీ యుద్ధం జరుగుతుంది గదా! ఓ పక్కన హిజ్బుల్లా మీద, లెబనాన్ మీదన ఇజ్రాయెల్ దాడులు ఆగట్లేదు. అమెరికా వరుసపెట్టి దాడులు ఆగట్లేదు. 3 రోజులు ఆగుతది. మళ్ళీ 5 రోజులు దాడులు. మళ్ళీ శాంతి అంటారు. మళ్ళీ దాడి అంటారు. ఇదే భారతదేశం నరేంద్ర మోడీ చేసుంటే ఒక్కసారి ఆలోచించండి. 145 కోట్ల మంది భారతీయుల్లో మోడీని అభినందించే వాళ్ళేమో మనకెందుకొచ్చిందిలే ఏదది ఫెయిల్ అయింది గదా! అని ఎవ్వరు నోరిప్పరు. అదే సందర్భంలో మోడీ వ్యతిరేకులు రెచ్చిపోయి మాట్లాడతారు. విశ్వగురువుకి షాక్ ఇచ్చిన ఇరాను, విశ్వగురువు అంటే ఇంతేనా? ఆయన చెప్తే ఎవడు వినడా? లాంటిది వెటకారం చేస్తారు. ఇప్పుడు అదే పాకిస్తాన్‌లో అయితే షాబాజ్ షరీఫ్ ఏదో దైవాంశ సంభూతుడైనట్టు, ఆసిఫ్ మునీర్ ఏదో ప్రపంచం మొత్తం ముందు పాకిస్తాన్‌ని గొప్పగా నిలబెట్టినట్టు, వాళ్ళ జర్నలిస్టులు, వాళ్ళ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్సు వాళ్ళ దేశంలో పెద్ద ఎత్తున పొగుడుతున్నారు. అదే మన దేశం గనక చేసుంటే గనక తిట్టిపోసేవాళ్ళు. ఇప్పుడు కామెడీ చేసేవాళ్ళు, వెటకారం చేసేవాళ్ళు. ఎందుకంటే మన దేశంలో మోడీ మీద ద్వేషం దేశం మీద ద్వేషంగా మారింది. మన దేశంలో మోడీ మీద కోపం జాతీయవాదం మీద కోపం కిందన మారింది. ఇది అత్యంత కామెడీగా మారిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఓ రకంగా ఈ చర్చలలో, ఈ వ్యవహారంలో మనం ఏలు పెట్టకపోవడమే మంచిదైందేమో.